లిఖిత, ఏం చేస్తున్నావు? ఏం లేదు, వాట్సాప్లో మెసేజ్లు ఏమొచ్చినాయా అని చూస్తున్నాను. నువ్వు బైబిల్ చదువుదామని తెచ్చుకుని పక్కన పెట్టేశావు. చాలాసేపు నుంచి ఆ ఫోన్ చూస్తూ కాలం గడిపేస్తున్నావు. బైబిల్ తెరిచి చూసి ఎందుకు మూసేశావు? బైబిల్ చదువుదామని తెచ్చాను, కానీ చదివిందేమీ నాకు అర్థం కావట్లేదు, అందుకే పక్కన పెట్టేశాను. నీ ఆత్మకు అవసరమైన దాన్ని, బలాన్ని చేకూర్చేదాన్ని చదవక నిన్ను ఆత్మీయంగా బలహీనపరిచే ఆ రీల్స్ చూస్తూ కాలం గడిపేస్తున్నావు. బైబిల్ అర్థం కావడానికి దేవుని జ్ఞానం అవసరం. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా కనులు తెరువమని దావీదు ప్రార్థించినట్లుగా ఆయన లేఖనాలు గ్రహించే మనసిమ్మని, నీ వాక్యంను నా హృదయంలో దాచుకున్నట్లుగా నా హృదయము తెరవమని దేవుణ్ణి అడుగు. అడిగే ప్రతివానికి ధారాళంగా అనుగ్రహించే దేవుడు మన యేసయ్య. ఇలా అర్థం లేని వాటితో సమయం పోగొట్టుకుంటే పోగొట్టుకున్న సమయం మరలా రాదు.